ఏమన్నా వాళ్ళ టెలిటాలీ సైన్స్ ఉన్నాయా, రెస్పాన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చూస్తున్నారు అనమాట. సార్, ఈ కన్వేయర్ బెల్ట్ కి సంబంధించి సమస్య క్లియర్ అయిందా? అది రన్ అవుతే లోపల నుంచి బయటికి వస్తుంది కదా, ఈజీ అవుతుంది పనులు అంటూ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మార్నింగ్ వాళ్ళ ఎంప్లాయీస్ వెళ్ళేసి, జేపీ గ్రూప్ ఎంప్లాయీస్ వెళ్ళేసేసి దాన్ని రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ ఇంజనీర్ కూడా ఈ వెహికల్లో వెళ్ళారనమాట. సో వాళ్ళ దగ్గరుండి దాన్ని సూపర్వైజ్ చేసి ఆ కన్వేయర్ బెల్ట్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి చూస్తున్నారు. మీద ఒక్క సమస్య అంటే ఎవరికి అర్థం కానటువంటి కొంత అనుమానాలు దీంట్లో ఉన్నాయి. ట్రైను అసలు ఎక్కడి వరకు వెళ్తుంది? కొంతమంది 12 కిలోమీటర్ల వరకు వెళ్తుంది, తర్వాత కిలోమీటర్ నడిచిపోవాలి, ఆ తర్వాత 50 మీటర్లు పోవడానికి ఇబ్బంది అవుతుంది, లోతుగా మోకాల వరకు వాటర్. దీని మీద ఎట్లాంటి క్లారిటీ ఇస్తారు? యాక్చువల్గా ఏంటంటే ట్రైన్ మొన్న 13.5 కిలోమీటర్స్ అయింది. ఇప్పుడు లోపల నుంచి సపోజ్ వాటర్ వచ్చినాయి అనుకోండి, ఆ వాటర్ బయటకు వచ్చినప్పుడు ఏంటంటే దాంట్లో మనకున్న లిమిటెడ్ ట్రైన్స్ ఉన్నాయి కదా, సో రిపేర్ కాకుండా ఉండటం కోసం కొద్దిగా ముందుగానే ఆపడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు సపోజ్ నిన్న వెళ్ళినప్పుడు 12.5 దాకా వెళ్ళారు రాత్రి. సో ఇప్పుడు మార్నింగ్ ఏంటంటే వీళ్ళు చెప్పడం ఏంటంటే 13.2 దాకా ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నారు. ఇది ఎందుకు డిపెండ్ అవుతుందంటే వాటర్ వెనక నుంచి వచ్చేసేసి ఆ పట్టాల మీద నిలిచిపోయింది అనుకోండి, సో అందుకని అది ఫ్లక్చువేషన్ అవుతుంది. అంటే సార్, ఓవరాల్ గా ఎట్లా చూడొచ్చు సార్? అంటే ఆ గ్యాప్ ఎంత ఉంటుంది సార్? ఆ మిషన్ కు ఎక్కడైతే ప్రమాదం సిపింగ్ ఉందో అక్కడికి ఏ గ్యాప్ ఉంటుంది? ఆ గ్యాప్ ని ఎట్లా చూస్తారు? దానికి సంబంధించిన అప్డేట్ రావట్లేదు. అంటే ఇప్పుడు 1500 టన్నుల మిషన్ అది ముక్కలైపోయి అటు పడిపోయినాయి. సో మీరు చూడండి, ఒక పెద్ద సిలిండర్స్ కానీ ఇట్లాంటివి, ఆ ఎక్విప్మెంట్ మీరు ఫోటో చూస్తే తెలుస్తుంది, అంత పెద్ద ఎక్విప్మెంట్ విరిగిపోయి ఆల్మోస్ట్ ఆల్ సైడ్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఇది మీరు 10 మీటర్స్ టన్నెలే అనమాట. సో అవన్నీ పట్టడం వల్ల మనకి 100 మీటర్స్ 150 మీటర్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఆ ముక్కలన్నీ ఐరన్ పైప్స్ ముక్కలన్నీ ఉన్నాయి, చిన్న స్పేస్ ఉంది, కింద బురద. సరే, కొన్ని హార్స్ పవర్ ఎక్కువగా ఉన్నటువంటి మోటార్లను పంపారు, లోపల లైటింగ్ వ్యవస్థను, జనరేటర్స్ కూడా పంపారు. అంటే ఇప్పటివరకు ఎట్లాంటి ఎక్విప్మెంట్ లోపలికి పంపారు? ఏం జరుగుతుంది సార్? ఈ వాటరింగ్ కోసం వాళ్ళు పైప్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇంకొక ఎక్స్ట్రా పంపించారు. సో వాటర్ కూడా సీపేజ్ అలాగే ఉందన్నమాట, పైనుంచి వాటర్ అలాగే వస్తుంది, వీళ్ళు ఎంత తీస్తున్నారు. సో అందుకని ఇంకా చూస్తున్న కొద్ది ఏంటంటే ఇంకా అవసరమైతే మెగా మిషన్స్ కూడా తెప్పిస్తున్నారు. వాటర్ మేజర్ గా ఊట వాటర్ ఎక్కువగా వస్తుంది. అంటే నిమిషానికి 3000 లీటర్ల చొప్పున వస్తుంది, ఆ నిమిషానికి బయటికి కూడా 4000 లీటర్ల చొప్పున బయటికి పంపుతున్నారు. ఇది నిజమేనా? నిజంగా అట్లాంటి ఊట ఉందా? ఉంది. ఆ ఊట ఉండబట్టే, లేకపోతే ఈ పాటికి మా రెస్క్యూయర్స్ ఎప్పుడో లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. చూస్తున్నాం ఓవరాల్ గా ఖచ్చితంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించి మొత్తంగా 72 అవర్స్ గా కూడా ఇది కొనసాగుతూ వస్తుంది. ఖచ్చితంగా నిన్న ఏదైతే స్టార్ట్ చేసిన నుంచి ఈ రోజు వరకు కూడా తాజా అప్డేట్ ఉంది. ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుంది. గతంలో 12 మీటర్ల వరకే లోపలికి వెళ్ళేవారం, కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇంకొంత ముందుకు వెళ్తున్నాం. అక్కడ లైటింగ్ వ్యవస్థ, ఎక్కువ హార్స్ పవర్ ఉన్నటువంటి మోటార్లను కూడా మేము అక్కడ తీసుకొస్తున్నాము. లోపల ఊట ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఎక్కువగా ఊట ఊరడం ద్వారా అక్కడ ఉన్నటువంటి సమాచారం ఏంటంటే నిమిషానికి 3000-4000 లీటర్లు వస్తున్నాయి. దానంతటి కూడా బయటికి పంపిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే మరికొద్ది గంటల్లో కూడా మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉందని చెప్పి కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెప్తున్నటువంటి మొత్తం డీటెయిల్స్. ఇప్పుడిప్పుడే ఎస్ఎల్బిసి టనెల్లోకి ర్యాట్ హోల్ మైనర్స్ కూడా లోపలికి వెళ్తున్నారు. వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఉత్తరాఖండ్లో సిల్కియాన్ సొరంగ మార్గంలో చిక్కుకున్నటువంటి 41 మందిని కూడా తీసుకొచ్చేందుకు వాళ్ళు చాలా ప్రయత్నం చేసి వాళ్ళు సక్సెస్ అయ్యారు. అప్పటి నుంచి కూడా వీరి పేరు గట్టిగా వినిపిస్తుంది. ప్రజెంట్ మన దగ్గర విజువల్స్లో చూస్తున్నాం. అంటే చాలా చిన్న ఎక్విప్మెంట్ తీసుకెళ్తున్నారు. అంటే పారలు, ఒక తాళ్ళు, ఈ విధమైనటువంటి వాటిని కూడా లోపల తీసుకెళ్తున్నారు. ప్రజెంట్ వాళ్ళు లోపల ఏం జరగబోతుంది, లోపల ఎట్లా రెస్క్యూ చేయబోతారు అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. भाई बोलिए, कल से अब तक क्या देखे अंदर, अब तुम लोगों अंदर जाना, रेस्क्यू ऑपरेशन कैसे करते हैं? सर, रेस्क्यू में तो बहुत परेशानी आती है, बहुत दिक्कतें आती हैं, सामना करना पड़ता है दिक्कतों का, मगर ये उनसे हारते नहीं हैं और हम हार नहीं रहे। हमें अभी पूरा नहीं हो पाया है और अभी दिक्कतें बहुत आ रही हैं, मगर हम हार नहीं रहे, देखेंगे, कोशिश करेंगे। हम बहुत आगे तक चल रहे हैं और थोड़ा सा हमारा 100 मीटर दूरी रह गई, वहाँ पहुँचना है हमें, फिर हम बताएंगे शाम को आके क्या दिक्कत है। लास्ट टाइम उत्तराखंड में आप लोगों को बचा लिए, पूरा उधर का अलग है, इधर का अलग है, रेस्क्यू ऑपरेशन कैसे आपको
पूरा ले आ सकते हैं, वो लोगों को पहचानते हैं अंदर जाके? सर बचना और ना बचना तो ऊपर वाले के हाथ में, हम तो खाली हेल्प और अपने ताकत लगा सकते हैं, अपनी मेहनत कर सकते हैं और अपने भाइयों के लिए दुख जता सकते हैं। भाई जब पहुंचेंगे तो हमें दुख है, अंदर फंसे हुए हैं भाई हमारे। पूरा कितने आदमी आ गए हैं, कहाँ से आ गए आप लोग? हम दिल्ली से आए हैं, दिल्ली खजूरी खास से। दिल्ली से? हाँ 6 लौंडे हमारे बिलेंसर के हैं, 6 दिल्ली के। वहाँ पूरा अलग है, यहाँ पूरा अलग है। वो ये टनल पूरा डिफरेंट दिख रहा है अंदर, पूरा 100 मीटर तक नहीं जाने को वो वाटर हीटर सब आ गया, उनको कैसे चालू करते हैं? कोशिश करेंगे सर, पहुंचेंगे, क्योंकि कोशिश करने से ही सब कुछ है, हिम्मत नहीं हारते, कोशिश करते रहेंगे और कर रहे हैं और करते रहेंगे। अब अंदर जा रहा, कब तक बाहर आ जाना? अब तो हम रात को ही आएंगे, 12-1 बजे आएंगे, 11-12 बजे तक वापस आएंगे, जरूर आएंगे। पूरा कॉन्फ्रेंस पे है ना खचिता वो लोगों को लाने को खचिता? वो हम कोशिश करेंगे, वो शाम को ही आके बताएंगे क्या हुआ। साथ में आएंगे तो आपको दिख जाएंगे, साथ में नहीं आएंगे तो फिर हम आपको बजे बताएंगे क्या प्रॉब्लम आई है क्या नहीं आई। ठीक ఓకే, వాళ్ళంతా కాన్ఫిడెన్స్తో ఉన్నారు, ఎందుకంటే లోపలికి చిక్కుకున్న వారిని ఖచ్చితంగా గుర్తిస్తామనే ఒక హోప్తో ఉన్నాము. దీనికి తోడు ఆ దేవుడి అండదండలు ఉంటే ఇది ఖచ్చితంగా సాధ్యమవుతుందంటూ కూడా ర్యాక్ హోల్ మైనర్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళ ఎక్విప్మెంట్ కానీ వీళ్ళ పద్ధతులు కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఎందుకంటే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్తో చేయలేనటువంటి సాహసాలను కూడా వీళ్ళు అతి చిన్న ఎక్విప్మెంట్తో చేస్తూ కూడా లాస్ట్ టైం సక్సెస్ను సాధించినటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి వీళ్ళు లోపలికి వెళ్తున్నారంటే ఖచ్చితంగా రాత్రి వరకు తిరిగి వస్తాం, ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారంతో వస్తామని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి మరి ఈవినింగ్ వరకు, రాత్రి వరకు వీళ్ళు వస్తే వీళ్ళు చెప్పే మాటలపై పూర్తిగా లోపల ఏం జరుగుతుంది, లోపల పరిస్థితులు ఏ విధంగా ఉండేది మాత్రం కొలికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఓవరాల్గా ఇక్కడ ఎస్ఎల్బీసీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, ఎస్ఎల్బీసీ నుండి. దాదాపు 72 గంటలు కావస్తుంది, ఇప్పటికీ ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యం కానటువంటి పరిస్థితి. ప్రజెంట్ మనం ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా 72 గంటల ఆపరేషన్లో ఇప్పటి వరకు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఆచూకీ లభ్యం కాలేదు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం కూడా ఇక్కడికి వచ్చాయి, ఎందుకంటే వాళ్ళని రక్షించే ప్రయత్నంలో వారికి అవసరమైనటువంటి సామాగ్రిని సైతం కూడా వాళ్ళు తమ వెంట తీసుకువెళుతున్నారు. గత 3 రోజులుగా కూడా రెగ్యులర్గా షిఫ్ట్ల వైజ్గా లోపలికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, నేవీ బృందాలు కూడా ఇక్కడికి చేరుకోవడంతో పాటు అక్కడ లోపలికి వెళ్ళే క్రమంలో ఎక్కడైనా ఈ ఆక్సిజన్కు సంబంధించినటువంటి సమస్య తలెత్తితే వెంటనే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా వారికి ఆక్సిజన్ను సరఫరా చేయడం, అవి దాదాపుగా 42 అవర్స్ పనిచేస్తాయని చెప్పి కూడా ఇక్కడ తెలియవస్తుంది. ఓవరాల్గా చూస్తే వీళ్ళంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది, ఎందుకంటే ఇచ్చిన పనిని ఖచ్చితత్వంతో చేయాలి, లోపల ఉన్న వారిని ఎలాగైనా సరే ఆచూకీతో తీసుకురావాలి అన్న దృఢ సంకల్పంతోనే వీళ్ళంతా కూడా పనిచేస్తున్నారు. ఇక నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ముఖ్యంగా ఆర్మీ, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా క్లియర్గా చూడొచ్చు. లోపలికి వెళ్ళేటప్పుడు లోపల ఏదైతే టన్నల్కు సంబంధించినటువంటి ఏదైనా అవసరం ఉంటే వాటిని వెంటనే పరిష్కరించి ముందుకు వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక టన్నెల్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి చూద్దాం, ఎందుకంటే నిన్నటి నుంచి కూడా టన్నెల్ దగ్గరికి ఎవరిని అలో చేయలేదు. ఇప్పుడు కూడా మీడియాకు సపరేట్గా ఒక వెహికల్ అరేంజ్ చేసి తీసుకొచ్చారు. అక్కడ పోలీసులు వాళ్ళంతా కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం టన్నెల్ నుంచి ఈ ట్రైన్, ఏదైతే ట్రైన్ ఉందో ఈ ట్రైన్ ద్వారానే లోపలికి వెళ్ళడం, లోపల పనులన్నీ చక్కబెట్టుకొని తిరిగి రావడం, ఇదే పరిపాటికి అంటే రెగ్యులర్గా ఇది కొనసాగుతుంది. కానీ ఆ రోజు 8:30కి లోపలికి వెళ్ళిన క్రమంలో ఒక్కసారిగా అక్కడ ఏదైతే సీపేజ్ దగ్గర ఒకసారి వాటర్ రావడం, అక్కడ మట్టి బురద రావడంతో అందరూ పరుగులు పెట్టారు. దాంట్లో 42 మంది ముందుకు వచ్చారు. కానీ ఇప్పుడు ప్రధానంగా మనం ఒక 2 విషయాల గురించి మాత్రం ఖచ్చితంగా చర్చించాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడ మనకు పక్కన కనిపిస్తున్నటువంటి కన్వేయర్ బెల్ట్ అంటారు దాన్ని, అంటే మనకు ఓవరాల్గా పైన కనిపిస్తుంది కన్వేయర్ బెల్ట్ అనేది కూడా పక్కన కన్వేయర్ బెల్ట్ కనిపిస్తుంది కదా, ఆ కన్వేయర్ బెల్ట్ అనేది కూడా రెగ్యులర్గా లోపల వర్క్ చేసే సమయంలో దాని నుండి వ్యర్థ పదార్థాలు అంటే ఏదైతే మట్టి ఉందో, మట్టి, బురద, మిగతా మెటీరియల్ను, రా మెటీరియల్ అంతా కూడా అది బయటికి తీసుకువస్తుంది. కానీ ప్రజెంట్ ఆ యొక్క కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదు. అది పనిచేయకపోవడం వల్లనే ఎక్కడైతే మిషన్ దగ్గర కూరుకుపోయినటువంటి బురదను, వాటర్ను బయటికి తీసుకురావాలనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా సంఘటన జరిగిన ముందు ఎక్కడైతే
ఆ మట్టి బురద వాటర్ అంతా కూడా కూరుకుపోయిందో అక్కడ జియోలాజికల్ సైంటిస్టులు అక్కడ ఉన్నటువంటి బురదను వాటర్ను మట్టిని నిన్న సాయంత్రం ఇక్కడ నుంచి ల్యాబ్కు పంపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ల్యాబ్లో దీన్ని క్లియర్ కట్గా పరిశీలించిన తర్వాత, ఎందుకంటే ల్యాబ్లో క్లియర్గా పరిశీలించిన తర్వాత ఈ కన్వేయర్ బెల్ట్ మీద ఉన్నటువంటి మట్టిని కూడా తీసుకెళ్లారు. ఎందుకంటే ప్రమాదం జరగడానికి ముందుగా కన్వేయర్ బెల్ట్ మీద ఉన్నటువంటి మట్టి శాంపిల్స్, ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ దొరికినటువంటి మట్టి, అదేవిధంగా వాటర్ను కూడా తీసుకెళ్లారు. అక్కడ ఎందుకంటే ఆ సమయంలో మరి జియోలాజికల్ ఎఫెక్ట్స్తో కొంత భూమి లోపల పొరలో కూడా ఇట్లాంటివి చోటు చేసుకున్నాయని చెప్పి కూడా చెప్పారు. మరి అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాటర్లో ఏమేమి మిక్స్గా ఉంది, అక్కడ కూలిన ప్రాంతంలో మట్టి ఏ విధంగా ఉంది, గట్టిగా ఉందా, మెత్తగా ఉందా, లేదంటే ఇంకేదైనా ఉందా అనే క్రమంలో కూడా ఓవరాల్గా ఆ జియోలాజికల్ సైంటిస్టులు అయితే ఇప్పటికీ ఆ శాంపిల్ను తీసుకువెళ్ళారు. ఆ శాంపిల్ సాయంత్రం వరకు కూడా శాంపిల్ తిరిగి వస్తుంది. దీనికి సంబంధించినటువంటి పరీక్షలు మొత్తం కూడా నిర్వహించిన తర్వాత మరి అక్కడ మట్టిని తొలగించే పనులను ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక మేజర్గా ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మాత్రం చాలా క్లియర్గా మెచ్చుకోవాలని చెప్పాలి. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం కూడా దాదాపు 72 గంటలు గడుస్తుంది. వాళ్ళు ఎక్కడ కూడా అలసిపోకుండా మొత్తంగా లోపలికి వెళ్తున్నారు. అక్కడ పరిస్థితిని క్లియర్ కట్గా అంచనా వేసుకుంటూ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ లోపలి వారి కోసం నిద్రాహారం మాని కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరి పని వాళ్ళది. ఇక్కడ ఖచ్చితంగా ఒక దాదాపు వందల సంఖ్యలో కూడా అధికారులు ఉన్నారు. వాళ్ళంతా కూడా దీన్ని ఎక్కడికక్కడ ఫుల్ ఫ్లెడ్జ్గా చేస్తూ ముందరకు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇది ఓవరాల్గా చూసుకుంటే 72 గంటల తర్వాత మొత్తంగా కూడా టన్నెల్ దగ్గర సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. ఒకవేళ కన్వేయర్ బెల్ట్ పనిచేసి ఉంటే లోపల ఉన్నటువంటి మట్టిని అవి తీసుకురావడానికి అంత సేఫ్గా ఉండేది. కానీ ఆ సిచ్యువేషన్ లేదు. దీంట్లో ప్రధానంగా ఈరోజు మాత్రం ఏదైనా ముందడుగు ఉందంటే అది జియోలాజికల్ సైంటిస్టులు తీసుకుపోయినటువంటి మట్టి. అంటే ప్రమాదానికి ముందు, ప్రమాదం తర్వాత ఈ మట్టిని తీసుకువెళ్ళాడు. ఈ శాండ్ను తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఈ సైంటిస్టులు ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ఇక ప్రమాదంలో దెబ్బతిన్న టన్నెల్ బోరింగ్ మిషన్ విడిభాగాలు కూడా చెల్లా చెదురుగా పడ్డాయి. రెస్క్యూ ఆపరేషన్కు కూడా తీవ్ర ఆటంకాలు కలిగించాయి. ముఖ్యంగా టన్నెల్ లోపల ప్రమాదం జరిగిన ప్రాంతంలో బురద ప్రవాహం ఎక్కువగా వస్తుంది. దానికి భారీ మోటార్ల ద్వారా ఇప్పటికే మెగా కంపెనీ ద్వారా కూడా భారీ మోటార్లను లోపలికి పంపించే ప్రయత్నం, ఇక నిన్న కూడా కొన్ని మోటార్లను లోపలికి పెట్టారు. అది మొత్తంగా కొనసాగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా 14 కిలోమీటర్ల వరకు జరిగినటువంటి ఈ సమస్య లోకో ట్రైన్ రెస్క్యూ టీం కూడా 12 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసింది. కానీ అక్కడి నుంచి 1.5 కిలోమీటర్లు నడుచుకుంటూ స్పాట్కు వెళ్ళినటువంటి రెస్క్యూ టీం తిరగడం వలన కన్వేయర్ బెల్ట్ పూర్తిగా లూజ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఆ కన్వేయర్ బెల్ట్ కూడా ఏ క్షణంలోనైనా పడిపోవచ్చు అని చెప్పి కూడా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈరోజు అప్డేట్లో ప్రధానమైనటువంటి అంశం ఈ యొక్క జియోలాజికల్ సైంటిస్టులు ఆ యొక్క శాంపిల్స్ను దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ను కనుక సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా టన్నెల్ దగ్గర ఎట్లాంటి పరిస్థితి ఉంది, అక్కడ పూర్తిగా ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం మరికొద్ది గంటల్లో తేలాల్సి వస్తుంది. ఇక మేజర్గా ఏదైతే ర్యాట్ హోల్ మైనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా నిన్న నుంచి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ పేరు చెప్తే ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది ఇదంతా కూడా. మరి రాబోయే 4-5 గంటల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, క్షణక్షణంగా ఉత్కంఠభరితంగా అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా అప్డేట్. ఆ పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఓటు స్టూడియో. రైట్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టనల్ వద్ద క్షణం ఉత్కంఠ నెలకొంది. అక్కడున్న వారి పరిస్థితి అంతా కూడా మరింత విషమంగా ఉంది అని చెప్పే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇంకా అక్కడ ఉన్న వారి పైన అంతా కూడా దేవుడిపైనే భారం వేశాము అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఎస్ఎల్బీసీ టనల్ వద్ద క్షణ ఉత్కంఠ నెలకొంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఉత్కంఠ వాతావరణంలోకి ఈ రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ మరియు ఆర్మీ నేవీ బృందాలు కూడా దీనిలోకి దిగాయి. దీని తర్వాత టనల్ లోపలికి వెళ్ళిన
ర్యాట్ హోల్ మైనర్స్ చిక్కుకుపోయిన వారి పరిస్థితిపై ఇంకా క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఎటుపక్క కనపడడం లేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనం చూసుకున్నట్లయితే బురద ప్రవాహంతో సహాయక చర్యలకు కూడా ఆటంకం కలిగిస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే పైకప్పు పూర్తిగా కూడా విరిగిపడడంతో చెల్లా చెదురైపోయింది. అక్కడ ఉన్న డ్రిల్లింగ్ వేసే టనల్ బోరింగ్ మెషిన్ కూడా పూర్తిగా చెల్లా చెదరైనట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా టనల్ బోరింగ్ మెషిన్ ను కదిలిస్తే పైకప్పు మరింత కూలే ప్రమాదం కలుగుతుందని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా గల్లంతైన 8 మందిని కాపాడే దిశగా తీవ్ర యత్నాలు కూడా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి అక్కడున్న 8 మంది గల్లంతయ్యారు. ఇప్పుడు వారి గురించి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు, అక్కడ చర్యలు చేపడుతున్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం. దాని తర్వాత ఇంకా అక్కడ ఇంకెంతమంది చిక్కుకున్నారు, వారిపైన ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, అసలు వాళ్ళని కాపాడే ప్రయత్నాలు ఏం చేస్తున్నారు, ఇప్పటికే రంగంలోకి ఆర్మీ ఇంకా నేవీ కూడా దిగిన తర్వాత కూడా ఎటువంటి చర్యలు కూడా చేపట్టకపోతున్నా అసలు ఎవరిని కూడా కాపాడే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఆ బురద పడడంతో పైకప్పు కూడా పూర్తిగా చెల్లాచెదరైపోయిన విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. డిజిటల్ ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నట్లయితే ఆ టనల్ లోపలికి వెళ్ళే దారి కూడా క్లోజ్ అయిపోయింది. ఇంకా దాని లోపలికి ఉన్న 8 మందిని ఎలా కాపాడుతారు అనేది పెద్ద సమస్యగా మారింది. ఇంకా దాని లోపల ఉన్నవారు ఇంకా వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా దేవుడిపైనే భారం వేశామని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ టీంతో మా ప్రతినిధి శంకర్ కూడా ఫేస్ టు ఫేస్ తో మాట్లాడడం జరిగింది. అసలు వాళ్ళు ఏం మాట్లాడారో, అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 2 గంటల నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అనేది కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఈ 72 గంటల్లో మీరు రెస్క్యూలో గమనించినటువంటి ప్రధాన అంశాలు ఏంటి, ఆ రోజుకి ఈ రోజుకు ఎట్లాంటి అంటే అప్డేట్ ఉంది, దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? ఫస్ట్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఫస్ట్ రోజు వెళ్ళటం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే కాస్త వాటర్ లెవెల్ కొద్దిగా తగ్గింది. సో మా వాళ్ళు ఏంటంటే మా టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ రెస్క్యూ టెక్నిక్స్ లేకపోతే ఇట్లాంటి ప్లేసెస్ లో ఎలా లోపలికి వెళ్ళాలి, ఈ టెక్నిక్స్ తోటి ఏంటంటే లోపలికి ఆల్మోస్ట్ ఇన్సిడెంట్ ప్లేస్ నుంచి ఒక 40 మీటర్స్ ముందు దాకా వెళ్ళగలిగాము. బట్ అదేంటంటే